హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లెక్కలు తేల్చే వేళాయే చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారికి బిగ్ షాక్ అండి. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డి షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోలీసులను వదిలేసి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలి అని డీజీపీ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబును టార్గెట్ చేశారు ఈ వైసీపీ. సో రాజధాని భూముల్లో ఇన్సైడ్ రీడింగ్, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో అక్రమాలు జరిగాయంటూ ఆయనపై కేసు పెట్టారు. వైసీపీ పక్షపాతిగా పేరున్న కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అర్ధరాత్రి నంద్యాలలో అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైల్లో 52 రోజుల పాటు ఈ విధంగా నిర్బంధించిన విషయం తెలిసిందే అండి. సో ఇందులో కారణంగానే ఆయనను తక్షణమే ఆయన పోలీసులను వదిలేసి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని అయితే డీజీపీ గుప్తా గారు ఈ విధంగా ఆరోపించారు.